సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ వ్యతిరేక ఉద్యమాలు, ఎన్ఆర్‌సి వ్యతిరేక ఉద్యమాలు, రైతుల పేరిట ఉద్యమాలు, ఖలిస్తానీ ఉద్యమాలు ఇవన్నీ జరిగినాయి ఢిల్లీ దగ్గర. ఢిల్లీ రహదారులు దిగ్బంధించడం, ఢిల్లీ నుంచి ప్రయాణాల్ని ఆపేయడం, చుట్టూ తిరిగి వందల కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి సృష్టించడం. ఎందుకంటే రాజధానిని స్తంభింపజేస్తే జంజీ ఉద్యమాల పేరుతో ప్రపంచమంతా ప్రచారం లభించింది. ఇదే ప్రయత్నం కాక్రోచ్ జనతా పార్టీ కూడా చేసింది. ఆడు అభిజిత్ దుప్కే గాడిని హైలైట్ చేస్తే సోషల్ మీడియాలో హీరోని చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందని భావించారు. ప్రజలందరూ వచ్చేస్తారని భావించారు. ఇక్కడ ఎవడి ఉద్యోగం వాడిది, ఎవడి వ్యాపారం వాడిది, ఎవడి వ్యాపకం వాడిది, ఎవడి జీవితం వాడిది. నిరుద్యోగులు ఈ దేశంలో లేరు అని చెప్పొచ్చు. నిరుద్యోగం అదేంది? ఆడికి ఆ ఉద్యోగం లేదు. ప్రభుత్వ ఉద్యోగం నిరుద్యోగం కాదు. ఏ ఉద్యోగము చేయకపోవడం నిరుద్యోగం. అది ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళో నిరుద్యోగం తప్పించి, చదువుకున్న వాళ్ళకి ఇవాల్టికి కూడా జొమాటోలు, స్విగ్గీల దగ్గర నుంచి ఓలాలు, ఊబర్ల దాకా బోలెడు ఆపర్చునిటీస్. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర మాకు మనుషులు కావాలని ఉంటుంది. మరి అవన్నీ ఉపాధే కదా, ఉద్యోగమే కదా, వేలకు వేలు జీతం కూడా వస్తాయి కదా. కానీ మాకు ఫ్రీ ఏసీలలో కూర్చుని కాస్ట్లీ ఫుడ్, కాస్ట్లీ సంపాదన కావాలంటే లేదు. అది కాదు ఇక్కడ లైఫ్ అన్నటువంటిది. ఏదో ఒక ఉద్యోగం ఉందా లేదా అన్నది లెక్క. సరే, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఎదగాలని కోరుకోవడం తప్పలేదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, క్రమంగా మారుతున్నటువంటి పరిస్థితులు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమం అయితే విచిత్రంగా ఉంది. వాళ్ళని ఇప్పుడు పాత రోజులు కాదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా వాళ్ళ కంటే ధైర్యంగా, ఉత్సాహంగా క్వశ్చన్లు వేసి అవతల వాళ్ళని రాబడుతున్నారు. ఒకడేమో BA పాస్ అయ్యాడట, వాడికి MBBSలో సీట్ కావాలట. ఇంకొకళ్ళకేమో ఏది ఏ బట్టలు వేసుకున్నా సరే, మగాళ్ళు ఆడబట్టలు వేసుకున్నా అడ్డుకోకూడదు అంట. LGBT కమ్యూనిటీ ఉద్యమం అంట అక్కడ. ఇంకొకళ్ళు వచ్చినేమో దాని పేరేంది, అది ఖలిస్తానీ ఉద్యమం అంట. ఆ జెండాలు పట్టుకుని వచ్చినోడు ఒకడు. అలాగే ఆజాదీ అని నినాదాలు చేసినోడు ఒకడు. ఇంతకీ అందరికీ కలిపి ఒక్క నినాదం లేదు అక్కడ. మోడీ వ్యతిరేకత అన్నది ఒకటే నినాదం ఇక్కడ. దీంట్లో మోడీ వ్యతిరేక శక్తులు మొక్కలుగా ఉన్న వాళ్ళందరూ ఒక్కటవుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి అయినా సరే, అతను ఎవరో ముస్లిం ఆయన తిండి పెట్టిస్తున్నా సరే తగిన జనం రావట్లేదు. కాబట్టి ఇప్పుడు రైతుల్ని రమ్మంటున్నాడు, మిగతా వాళ్ళని రమ్మంటున్నాడు. 3 రోజుల నుంచి జంతర్ మంతర్లో కూర్చున్నాడు, ఆడుకుంటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు. ఆశించిన స్పందన రావటం లేదు. ఏంటనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ డీప్ స్టేట్ శక్తులు రంగంలోకి దిగాలి. ఆమ్ ఆద్మీ పార్టీని లేపిన విధంగా లేపాలి. అన్నా హజారే ఉద్యమం లేపిన విధంగా లేపాలి. రైతుల ఉద్యమం లేపిన విధంగా లేపాలి. మీడియాలో సాధ్యమవుతుంది కానీ నిజ జీవితంలో సాధ్యం కావట్లేదు ఈ దుబ్కేకి.